రాబోయే సీజన్ కోసం చామంతి మొక్కలను కొత్తగా కొనకుండా ఇంట్లో ఉండే మొక్కలతోనే ఎక్కువ మొక్కలను ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇది లాస్ట్ ఇయర్ నేను కొన్నటువంటి దేశవాళీ చామంతి. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. చిన్న చిన్న పూలుగా చాలా ఎక్కువ పూలు అయితే పూస్తాయి. దేశవాళీ పూలు చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువ రోజులు కూడా ఈ మొక్కలు అయితే మన్నుతాయి. వీటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే చాలా సంవత్సరాలు వీటిని మనం కంటిన్యూ చేయొచ్చు. ఈ మొక్క అయితే ఒక బకెట్లో, గులాబీ మొక్క ఉండే బకెట్లో అయితే పెట్టుకున్నాను. కొంచెం వర్షాలు పడ్డాయి కదా, అది బాగా కొంచెం గుబురుగా ఎదిగిందనమాట. ఇప్పుడు వాటి కొమ్మల్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 కొమ్మల్ని అయితే ఇలాగా చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన దగ్గర ఎన్ని వెరైటీస్ అయితే చామంతి మొక్కలు ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మనం ఇలా కొమ్మల్ని కట్ చేసుకొని వాటిని ఎలా అరేంజ్ చేసుకుంటే కొత్త మొక్కలు వస్తాయనేది చూద్దాము. ఇవి మరో రకం దేశవాళీ అండి. ఇందులో 2 రకాలు అయితే ఉన్నాయి. నేను నార అమ్మే వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయర్ అయితే తెచ్చుకున్నాను. హైబ్రిడ్ మొక్కలు, చామంతి మొక్కలు తెచ్చుకుంటే కనుక అవి ఆ సీజన్ వరకే ఉంటాయి, కానీ నెక్స్ట్ సీజన్ కోసం వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. హైబ్రిడ్ మొక్కల కంటే కూడా ఇలా దేశవాళీ మొక్కలైతే ఎక్కువ సంవత్సరాలు అయితే మన గార్డెన్లో మనం ఉంచుకోవచ్చు. ఈ దేశవాళీ రకాల్లో నేను మరో 2 రకాలైతే తెచ్చుకున్నాను. లైట్ పింక్ కలర్ ఒకటి, వైట్ ఒకటి అనమాట. వీటి నుంచి ఎక్కువ మొక్కలను అయితే పెట్టదలుచుకున్నాను. ఇవి బాగా గుబురుగా తయారు చేసుకుని కుండీ అంతా కూడా బాగా పెద్దగా వచ్చేలాగా, చెట్టు నిండా పూలు పూసేలాగా ఎలా కేర్ తీసుకుంటే మనం బాగుంటుందనేది ఇప్పుడైతే చూద్దాము. ఇలాగ దేనికి దానికి సపరేట్గా నేను 3 వెరైటీస్ చామంతి మొక్కలకి కొమ్మలు కట్ చేసి ఇలా సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను. వీటిని వేరే వేరే కుండీలో నాటుకోవాలి. అయితే ముందు వాటికి వేళ్ళు అనేవి రావాలి కాబట్టి ఒక 3 చిన్న కంటైనర్స్ తీసుకొని వాటిలో ఇసుక వేసి పెట్టుకున్నాను. మీ దగ్గర కోకోపీట్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇలా పెట్టే ముందు నేను ఏం చేశానంటే అలోవెరా ముక్కలు తీసుకొని ఈ కొమ్మల్ని కాసేపు ఒక 10 నిమిషాల పాటు అలోవెరా ముక్కల్లో ఉంచేసి ఆ తర్వాత వీటిని అయితే నాటుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా నాటుకోవచ్చు. ఇసుకలో నడితే బాగా వస్తాయండి. లేదా కొంతమంది సాఫ్ ఫంగిసైడ్లో కాసేపు పెట్టి కూడా పెడతారు. ఈజీగానే వస్తాయన్నమాట. ఇప్పుడు జూన్ ఎండ్ అయిపోతుంది, జూలై స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కనుక కొత్త మొక్కల్ని పెట్టుకోకపోతే ఇప్పుడే పెట్టుకుంటే రాబోయే నెక్స్ట్ సీజన్ నవంబర్, డిసెంబరు, జనవరి ఆ టైంలో ఎక్కువ పూలు మన గార్డెన్లో అయితే తీసుకోవచ్చు. ఇలాగా నేను ఇసుకలో 3 వెరైటీస్ దేనికి దానికి సపరేట్గా ఈ కొమ్మల్ని అయితే పెడుతున్నాను. మీ దగ్గర పాత మొక్కలు ఏమైనా ఉంటే మీరు కూడా ఇలాగా తయారు చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్నప్పుడు ఈ కొమ్మలు అయితే విడిగా కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ పెద్ద మొక్కల్ని కట్ చేసినప్పుడు వాటికి ప్రూనింగ్ చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి అవి కూడా గ్రోత్ బాగుండి ఎక్కువ పూలు ఇవ్వడానికైతే బాగుంటుందన్నమాట. ఇలాగా ఇసుకలో పెట్టుకోండి. చాలా త్వరగానే వచ్చేస్తాయండి. ఒక 2 వీక్స్లో వీటికైతే వేర్లవి వచ్చేస్తాయి. ఎన్ని రకాల వెరైటీస్ ఉంటే అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా ఎక్కువ చామంతి మొక్కలు మన గార్డెన్లో అయితే తీసుకోవచ్చు. ఇలాగా 3 కంటైనర్స్లో నేనైతే పెట్టాను. ఒక్కొక్క దాంట్లో ఒక 6-7 అలాగైతే పెట్టాను అనమాట. తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత ఎలా వచ్చాయో చూద్దాము. వీటికి రోజు తేమని బట్టి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. కొంచెం నీడ పట్టున పెట్టుకుంటే వేర్లవి బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం రీపాటింగ్ అనేది చేసుకోవచ్చు. మరి ఓవర్ వాటరింగ్ చేయకుండా సరిపడినంత నీటిని అయితే పోసుకుంటూ ఉండాలి. ఇసుకలో ఉంటుంది కాబట్టి కింద హోల్స్ నుంచి ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఓవర్ వాటరింగ్ అయితే చెయ్యొద్దు. ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కంటైనర్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. 2 వీక్స్ తర్వాత వేర్లవి ఎలా వచ్చాయో చూద్దాము. కంటైనర్స్లో ఏం చేస్తానంటే కంపోస్టు, అలాగే నార్మల్ సాయిల్, అలాగే ఇసుక కొంచెం ఎక్కువగా కలిపి ఇలాగ మట్టి రెడీ చేసుకున్నాను. కొంచెం వేపపిండి కలిపి మట్టి వదులుగా ఉండేలాగా చూసుకోవాలి. అలా కంటైనర్స్ రెడీ చేసుకొని హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము. 2 వీక్స్ అయిన తర్వాత చూసారా, అన్ని మొక్కలకి కూడా వేర్లు అనేవి వచ్చాయి. చూడండి, ఏ వెరైటీకి ఆ వెరైటీ వేరే పాట్స్లో పెట్టాను కాబట్టి అవన్నీ కూడా తీస్తున్నాను. చూడండి, ప్రతి దానికి కూడా వేర్లు అనేవి చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క వెరైటీని, అంటే ఒక్కొక్క వెరైటీ అంటే ఒక్కో రంగు చామంతి అనమాట. 3 కూడా దేశవాళీనే.
ఈ దేశవాళీలో 3 కలర్స్, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి, పింక్ ఒకటి. ఇలా వేర్లు వచ్చాయి కదా, వీటిల్లో ఒక్కొక్క కంటైనర్లో 3-4 మొక్కలు అయితే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటంటే గుబురుగా బాగా పెరిగి ఈ కుండీ నిండా కూడా బాగా పెరిగి మనం దాన్ని తర్వాత పించింగ్ అది చేసుకుంటూ రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ కేర్ తీసుకుంటూ ఉంటే బాగా ఒక బొకేలాగా తయారవుతుందన్నమాట. అలాగా ఈ కంటైనర్లో ఒక్కో దాంట్లో 4 మొక్కలు అలాగా పెట్టుకున్నాను. మరీ చిన్న కంటైనర్ అయితే 1-2 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా దేనికి దానికి. ఇది మరో రంగు చామంతి, వీటికి కూడా వేర్లు వచ్చాయండి. చాలా సులువుగా వచ్చేస్తాయి, అసలు రాదు అనే ప్రాబ్లమే ఉండదు. చామంతి మొక్కలు సాప్లింగ్స్ని మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు, లేదా బయట సిటీజీ ద్వారా కూడా రంగురంగుల చామంతులు అయితే దొరుకుతాయి. నేను ఈ ఏడాది అయితే ఇంట్లో ఉండే వాటితోనే సరిపెట్టదలుచుకున్నాను. బయట గ్రీన్ రకరకాల చామంతులు అయితే దొరుకుతాయి. అయితే అవన్నీ లాస్ట్ ఇయర్ నేను తెప్పించుకున్నవి అయితే పోయాయి. ఓన్లీ బయట నారు దగ్గర తెచ్చుకున్నటువంటి దేశవాళీ చామంతులు అయితే ఇలాగా నేను కొత్త మొక్కల్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక్కొక్క కంటైనర్లో 4 అలాగా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం ఒక 10 రోజుల వరకు ఇలా ఉంచాలి. దీనికి ప్రాపర్గా వాటర్ చేస్తూ షేడ్ కింద ఉంచాలి. ఒక 4-5 రోజుల తర్వాత దీన్ని మామూలుగా గార్డెన్లోకి ఎండలో పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎదిగిన తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. తర్వాత ఏం చేస్తామని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్.